హాయ్ గాయ్స్! వెల్కమ్ టు శాండీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా ఫేవరెట్ రెసిపీ వంకాయ ఉల్లికారాన్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నా. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఎటువంటి మసాలాలు, హడావిడి, హంగామా ఏం ఉండదు. చాలా జెట్ స్పీడ్‌లో అయిపోతది. కాబట్టి మీరు కూడా చూసేయండి. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లుందో నాకు కమెంట్స్‌లో పెట్టండి. మాక్సిమం వంకాయ అనేది అందరి ఫేవరెట్. ఎక్కడో కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఈ వంకాయ ఉల్లికారం రెసిపీని ట్రై చేయండి. మీ అందరికి కూడా వంకాయ ఫేవరెట్ అయిపోతది. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా సింపుల్, మీరు చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే వంకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్‌లోకి కట్ చేసుకున్న ఆనియన్స్‌ని, కొన్ని తెల్లగడ్డలు, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తని పేస్ట్ చేసేసుకోండి. మనం నూనె వంకాయకి ప్రిపేర్ చేసుకుంటాం కదా మసాలా, అట్లనే దీన్ని కూడా పేస్ట్ చేసేసి, ఆ పేస్ట్‌ని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్లోకి మొత్తం అంతా నిండుగా కూర్చేసుకోండి. నూనె వంకాయకి ఎట్లయితే నింపుకుంటామో మసాలా సేమ్ అట్లే నింపుకోండి. బట్ దీనికి ఆయిల్ అయితే ఎక్కువ అవసరం పడదు. మనం నూనె వంకాయలోకి అయితే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాం మసాలాలోకి. ఇప్పుడు మొత్తం వంకాయల్లోకి మసాలాలన్నీ కూర్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, నేనైతే మసాలా దినుసులు ఏం వేయట్లేదు, ఆవాలు, జీలకర్ర లాంటివి మీరు కావాలంటే వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసి డైరెక్ట్గానే వంకాయలు కూర్చుకున్న వాటన్నిటిని ఆయిల్లోకి నీట్గా మొత్తం సర్దేస్తున్నా. చుట్టూ సర్దేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వంకాయల్ని మొత్తం అన్ని వైపులా మగ్గేటట్టు బాగా మగ్గించుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది పార్ట్ 2లో చూద్దాం. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శాండీ డైరీస్. పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మీకు బోల్డ్ అనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.